ఏపీ సీఎం జగన్ ఈ రోజు రాత్రికి ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ప్రధాని మోడీతో జగన్ భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. ఏపీ సీఎం జగన్ ఈ రోజు రాత్రికి ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ప్రధాని మోడీతో జగన్ భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, రాత్రి మొత్తం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయం మొత్తం కూడా హస్తరత్తుకే తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లి ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయినటువంటి పరిస్థితి. అయితే ఈ భేటీలో అనేక అంశాలు వాళ్ళు చర్చించినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఎన్నికల్లో 3 పార్టీలు కూడా కలిసి పోటీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ 3 పార్టీలకు సంబంధించి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో జనసేన అలాగే టీడీపీతో పాటు బీజేపీ కూడా కలిసి పోటీ చేసేటటువంటి అంశానికి సంబంధించి బీజేపీ పెద్దలతోటి చంద్రబాబు నాయుడు నిన్న భేటీలో స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. అయితే దీని మీద అధికారిక ప్రకటన 1-2 రోజుల్లో వెలువడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తాజాగా 2 రోజుల పర్యటన నిమిత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. రేపు హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర జలశక్తి సంబంధించినటువంటి మంత్రి షెకావత్తో కూడా ఆయన భేటీ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే పోలవరానికి సంబంధించినటువంటి నిధుల వ్యవహారంలో రాష్ట్రం ఖర్చు చేసినటువంటి నిధులను రీఎంబర్స్ చేస్తామని చెప్పేసి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి నిధుల కోసం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెబుతున్నారు. అయితే మరోపక్క ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ మరోపక్క ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ఈ నెల 20వ తేదీన వచ్చేటటువంటి 20వ తేదీ పైన వచ్చేటటువంటి అవకాశాలు ఉండడంతో ఇప్పటికే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల వ్యవహారం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఆ నిధులను రప్పించేటువంటి ప్రయత్నంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారని చెప్పి చెప్తున్నప్పుడు కూడా ఇందులో ఒక రాజకీయ ప్రాధాన్యత ఉంది అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్. అందులో భాగంగానే ఇప్పటికే ఎన్డీఏలో భాగస్వామిగా లేనటువంటి చంద్రబాబు నాయుడు నిన్న వెళ్ళడం, నిన్న బీజేపీని కూడా కలుపుకొని ఎన్నికల్లోకి వెళ్ళాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి టూరు పైన కూడా ఒక రాజకీయపరమైనటువంటి చర్చ అయితే కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎన్డీఏలో భాగస్వామి కాకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ తెచ్చినటువంటి బిల్లులన్నిటి కూడా సపోర్ట్ చేస్తూ వచ్చారు బయట నుంచి. మరి ఈ నేపథ్యంలోనే ఆయన ఎన్డీఏలో భాగస్వామి కానటువంటి మిత్రపక్షంగానే కంటిన్యూ అవుతూ వచ్చినటువంటి పరిస్థితి. అయితే తాజాగా బీజేపీతోటి చంద్రబాబు నాయుడు భేటీ కావడం, ఆ బీజేపీ అలాగే జనసేన టీడీపీ కలిసి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడంతో దీని మీద మాట్లాడేందుకు ఆయన వెళ్తున్నారు. సో ఇప్పటి వరకు కూడా కేంద్రానికి సపోర్ట్ చేస్తూ వచ్చినటువంటి నేపథ్యంలో తన వ్యతిరేక శత్రువులైనటువంటి ఇద్దరితోటి పొత్తు పెట్టుకోవడం వల్ల తనకు వచ్చేటటువంటి నష్టాన్ని కూడా బీజేపీ పద్ధతులకు వివరిస్తారు అని చెప్పేసి అనేక వాదనలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. కానీ సీఎంఓ వర్గాలు కావచ్చు, అంతేకాకుండా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు చెప్పడం బట్టి చూస్తుంటే రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధుల్ని రాబట్టేటటువంటి క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారని చెప్పి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా పోలవరంకి సంబంధించినటువంటి నిధులను రీఎంబర్స్ చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలోనే ఆ నిధులను రాబట్టేందుకు, అంతేకాకుండా రీఎంబర్స్ చేయించుకునేందుకే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారని చెప్పి చెప్తున్న పరిస్థితి. అయితే 2 రోజుల పాటు ఆయన ఢిల్లీలో ఉండబోతున్నారు. రేపు అంటే శుక్రవారం రోజు ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర
జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి షెకావత్తో ఆయన భేటీ అవుతారు. భేటీ అయిన తర్వాత పోలవరం నిధులు, అంతేకాకుండా విభజన హామీలకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా ఆయన మాట్లాడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డికి గతంలో వెళ్ళినప్పటికీ కూడా కేవలం రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసమే ఆయన వెళ్ళారు అని చెప్పినప్పటికీ కూడా ఆ నిధుల వ్యవహారానికి సంబంధించి కానీ ఆయన కలిసినటువంటి కేంద్ర మంత్రులు కానీ ఆయన కలిసినటువంటి బీజేపీ పెద్దలు కానీ ఎవరు కూడా ఆయన ఎందుకు కలిశారు, నిజంగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల గురించి ఏమైనా వినతిపత్రం ఇచ్చారా అనేటువంటి అంశాల మీద ఇప్పుడు కూడా బయటికి రాలేదు. కేవలం సీఎంఓ వర్గాలు చెప్పినటువంటి అంశాలు మాత్రమే ప్రతి ఒక్కరు కూడా నమ్ముతూ వచ్చినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు కూడా అదే తరహాలో ఆయన ఢిల్లీకి వెళ్తున్నారని చెప్తున్నప్పుడు కూడా దీని వెనక ఒక రాజకీయ ప్రాధాన్యత అయితే ఉంది అనేటటువంటి అంశం ప్రస్తుతానికి తెర మీదకి వస్తుంది. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హస్తిన చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ రాజు.